నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మన వీడియోస్ జనరల్ గా లేడీస్ ఎక్కువ చూస్తుంటారు కదా. అయితే ఏ పెళ్ళైన స్త్రీ తన భర్త ఖచ్చితంగా చాలా చాలా మంచి పొజిషన్కి వెళ్ళాలి, నా భర్త చక్కగా సంపాదించాలి, మా కుటుంబం మేము వృద్ధిలోకి రావాలి అని కోరుకుంటుంది. అందుకే రకరకాల మొక్కులు మొక్కుంటుంది, పూజలు చేస్తుంది, స్వామిని అన్యథా శరణం నాస్తి అని అంటుంది. అయితే ఎన్ని చేస్తున్నప్పటికీ భర్తలో గనక ఒకవేళ మార్పు రాకపోతే శూన్యమే కదా. భర్తకి ఒకవేళ నిజంగానే తను అనుకున్నట్లు జరగట్లేదు, తను అసలు భర్త తన మాటే వినట్లేదు అనే పరిస్థితి చాలా మంది ఆడవాళ్ళకు ఉంటుంది. అసలు భర్తల్లో మార్పు రావటం ఎలా, ఏదైనా మార్గం ఉందా? అసలు ఇంట్లో వైఫ్ని ఒకవేళ మగవాళ్ళు చూస్తున్నట్టయితే, చూస్తారు కొంతమంది, మరి ఇంట్లో వైఫ్ని అసలు ఎట్లా ట్రీట్ చేయాలి, ఎలా ట్రీట్ చేయటం వల్ల డెఫినెట్గా రకరకాల సమస్యల నుంచి మనం బయటపడతాం ఇత్యాది విషయాలు ఒక్కసారి మీ ద్వారా మురళి. తప్పకుండా ఇది అద్భుతమైనటువంటి వీడియో. అంటే మీరు అడిగినటువంటి విధానం కానీ అసలు ఈ వీడియో మాత్రం ఎక్సలెంట్. ఎందుకంటే ఇందులో ఎలాంటి రెమెడీస్ లేవు, ముందే చెప్తున్నాను. వీడియో ఉన్నవి, ఆ రెమెడీస్ కూడా అద్భుతమైనవి. బట్ మెచ్యూర్గా ఆలోచన చేసుకోండి దయచేసి. ఒకటే చెప్తాను నేను, ఏదో పిల్లల వేషాల లాగా ఆలోచన అనేటువంటిది వద్దు. ఒక అమ్మాయికి వివాహం జరిగింది, లేదా ఒక అబ్బాయికి వివాహం జరిగింది. ఫస్ట్ అమ్మాయి ఏమనుకుంటుంది, నా భర్త మీరు అన్నటువంటి విధంగా నా భర్త బాగుండాలి, నేను వచ్చినటువంటి మెటీరియల్ బాగుండాలి అనేటువంటి విధంగా ఆలోచిస్తుంది. మరి భర్త కూడా ఎక్కడనో అల్లారు ముద్దుగా చాలా అద్భుతంగా ఒక తండ్రి దగ్గర ప్రేమ ఆప్యాయతల మధ్య పెరిగినటువంటి అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. నేను ఎట్లా చూసుకోవాలి, తనకు ఏం విలువ ఇవ్వాలి, తనని ఎట్లా ట్రీట్ చేయాలి, తనతో ఏ విధంగా నేను మాట్లాడాలి, తన మనసును నేను ఎట్లా అర్థం చేసుకోవాలి. కొందరు అంటుంటారు పెళ్ళైనటువంటి కొత్తలో, అసలు నాకు ఏమి ఇష్టమో నీకు తెలుసా, నాకు ఇష్టమైనటువంటి విధంగా నువ్వు ఉంటావా, నాకు ఇష్టమైనటువంటి విధమైనటువంటి ఫుడ్ చేస్తావా అని మగవారు అనేటువంటి వారు ఉన్నారు. ఇక్కడ నీకు ఇష్టమైనటువంటి ఫుడ్డో మీకు ఇష్టమైనటువంటి విధంగానో అలా కొలవకూడదు, అలా అప్పుడు ఆలోచించకూడదు. మీపై ఇష్టము అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది అక్కడ. కానీ మీరు ప్రవర్తించేటువంటి ప్రవర్తన కానీ, మీ బయట స్ట్రెస్ ఇంట్లో తీసుకువచ్చి చూపెట్టినా కూడా ఆడవారి మనసు గాజు బొమ్మ లాంటిది, ఊరికే ఇట్లా విరిగిపోతుంది. అది విరిగిపోతే సమయం పడుతుంది, చాలా సమయం పడుతుంది. అతికినా ఎప్పటికీ అదొక మచ్చలాగా ఉండిపోతుంది అది. బట్ ఇక మనదేమున్నది, మగవారి దట చెప్తున్నా ఇట్లా తుడిచేస్తే అయిపోతుంది. జనరల్గా చెప్తున్నా ఉంటుంది. వీరిది కూడా కొన్ని లగ్నాలు కానీ, రాశులు కానీ, నక్షత్రాలు కూడా సున్నితమైనటువంటి వారు ఉంటారు, మగవారు కూడా. అలా అని చెప్పి తీసి పారేయలేము, చెప్తున్నా. ఇక వీరు ఖచ్చితంగా కూడా ఆ యొక్క ఆడవారిని ఎవరైతే ఉన్నారో ఇంట్లో వివాహం చేసుకున్న సందర్భం కానీ కొన్ని సంవత్సరాలైనా, ఇప్పటికీ నేను చూస్తూ ఉంటా కాల్స్, మా భర్త నా మాట వినడమ్మా గురువుగారు, అసలు ఏం చేస్తే నా మాట వింటాడు, అసలు తాగేస్తుంటాడు, లేదా అరిచేస్తాడు ఇంటికి వచ్చి, పిల్లలు ఉన్నారని కూడా చూడరు, నన్ను కొడతాడు, పిల్లల్ని కొడతాడు. ఇలాంటికి అంటే ఏ స్టేజ్లో ఉన్నాము, ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చి ఉన్నాము. ఒకానొక సందర్భంలో కరెంటు లేదు, ఒకానొక సందర్భంలో ఉత్తరాలు రాసేటువంటి పరిస్థితి, రూపాయి కాయిన్ వేస్తే కాల్ మాట్లాడేది ఉంది. ఆఫ్టర్ ఒక 15 years బ్యాక్ ఐ థింక్. ఇవాళ రేపు ఐఫోన్లు ప్రతి ఒక్కరు, అంటే జనరేషన్ చాలా ఫాస్ట్గా అయిపోతున్న సందర్భంలో తాగి పిల్లల్ని కొట్టడు ఎక్కడిది, ఎందుకు కొట్టాలి, దేనికి పడాలి ఆమె? అలాంటి సిచ్యువేషన్ కరెక్ట్ కాదు. ఇక నీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఇట్లాంటివి చేస్తే ఎందుకు వస్తుంది, దేనికి వస్తుంది? మనం ఒక వీడియో కూడా చేసి ఉన్నాం అంతకుముందు.
అమ్మవారు ఒక అతిథి మన ఇంటికి వస్తున్నటువంటి సందర్భంలో మనం ఎంత మర్యాదపూర్వకంగా ఉండాలి. రండి అని చెప్పి వారిని తీసుకొని ఎదురుగా గుమ్మానికి ఎదురుగా నిలబడి వచ్చినావా, ఎప్పుడు పోతావు, మళ్ళా మాకు పని ఉంది, వాడు అట్నుంచి అంటే పారిపోతాడు. కనుక అమ్మవారి విషయంలో కూడా నాకు ఈరోజు శాలరీ వచ్చేది ఉంది, ఓకే ఇంత బిల్ ఇటు కట్టాలి, ముందు లెక్కలు వద్దు అని చెప్పాను. ఒక 1 డే నిల్వ ఉంచుకోండి అని చెప్పాను. అట్లనే ఇక్కడ భార్యాభర్తలలో అన్యోన్యత అనేటువంటిది ఎంతో ఇంపార్టెంట్. ఇక్కడ ఇప్పుడు నేను ప్రేమగా ఉంటున్నాను, నా భార్య ఉండలేదు, భార్య అనుకుంటుంది నా భర్త ప్రేమగా ఉండట్లేదు, నేను ఉంటున్నాను. ఒకరికొకరు అనుకుంటున్నారు కానీ ఎవరు ఉండరు. ఇట్లా జరిగే సందర్భాలు ఉంటవి. ఏదో ప్రేమగా పిలిస్తేనే అయిపోదు కదా, ఏదో ప్రేమగా నీకు వచ్చినటువంటి వంట వండి పెడితేనే అయిపోదు కదా. కనుక షేర్ చేసుకోవాలి యాజ్ ఏ ఒక ఫ్రెండ్ లాగా, యాజ్ ఒక ఇప్పుడు మనం బస్సులో జర్నీ చేస్తున్నాం, కొత్త వ్యక్తి, ఏదో మనకు వాచ్ లేదో ఫోన్ లేదో, ఏమని సంబోధిస్తాము, టైం కావాలి అంటే సార్ టైం ఎంత అవుతుంది అంటాం, లేదా మేడం టైం ఎంత అయింది అంటాం, లేదా వారి వయసుని బట్టి గురువు గారు టైం ఎంత అవుతుంది అంటాం. అంతేగాని ఏయ్ టైం ఎంత అవుతుంది అంటావా? మరి ప్రతి సెకండ్, ప్రతి రోజు, ప్రతి హవరు ఆ విధమైనటువంటి రెస్పెక్ట్ ఉండాలి. ఎందుకు ఉండాలి? ఇక అది బంధం. అది ఒక బంధం నిలబడాలి అంటే ఖచ్చితంగా ఉండాల్సిందే, గౌరవించమంటున్నారు. ఖచ్చితంగా గౌరవించాల్సిందే. భార్య కూడా గౌరవించాలి భర్తని. ఇద్దరికి కలిపే చెప్తున్నాయి కదా ఇక్కడ, ఒకరికి అని కాకుండా ఇద్దరు చెప్తున్నారు అంతే. కనుక ఒకరు గౌరవిస్తున్నారు, మరొకరు గౌరవిస్తలేదు అంటే ఒక్కసారి కాదు, 100 సార్లు కాదు, 1000 సార్లు కాదు, 10,000 సార్లు మీరు ట్రై చేస్తూనే ఉండాలి. బంధం నిలబడాలి అంటే మనం ఉండాలి అంతే. స్టేటస్లు ఎన్నో ఉంటవి, మనము 100 సార్లు చెప్పినా వినని బంధం నాకు అవసరం లేదు, లేదా ఇంకేదో ఏదో స్టేటస్లు, వాళ్ళకి ఏడా పని లేదు పెడతారు స్టేటస్లు. వాళ్ళకేమోయింది, ఇవాళ రేపు మన గూగుల్లో కొట్టేస్తే 100 వస్తాయి స్టేటస్లు. ఎవరొక చిన్నగా ఒక మాట అనగానే మనసు బాధ అనిపించి మనసుకు సంబంధించిన కొటేషన్స్ అని కొట్టగానే వచ్చేస్తుంది, దాన్ని పెట్టేయాలి అమ్మడే. మళ్ళీ వాళ్ళు చూడగానే డిలీట్ చేయాలి, నాకే పెట్టిరు అన్నట్టుగా. ఇదే మనం చేసేది. భార్యాభర్తలకు సంబంధించింది కూడా పుండు మీద కారం చల్లినట్టు ఎప్పుడు ఉండద్దు. ఎప్పుడు ప్రతిరోజు కొత్తగా ధనంగానే ఉండాలి, ప్రతిరోజు ప్రేమగా పలకరించాలి, ప్రతి వీక్లీ వన్స్ ఒకసారైనా కూడా తనని జస్ట్ కాఫీ షాప్కి కానీ, లేదా ఒక బేకరీకి కానీ, లేదా ఎక్కడికైనా తీసుకెళ్ళండి. 100% మార్పు అనేది వస్తుంది. అదే ఇక చెప్పబోయేది అదే. నాకు ఇంత డబ్బులు వచ్చినాయి, పక్కకు పెట్టేసిన ఇల్లు కొనాలి, ఇంత డబ్బులు వచ్చినాయి కారు కొనాలి, ఇంత డబ్బులు వచ్చినాయి బంగారం. మీరంతా మగవారు, మీరు కష్టపడేది మీ భార్య పిల్లల కోసమే కాదు అని మేము అనట్లేదు. మీరు బిజీగానే ఉండట్లేదు, మీరు బిజీలు ఉండట్లేదు అని చెప్పి కూడా అనట్లేదు. కానీ ఒక 1 అవర్ మీ బంధము అద్భుతంగా మారాలి అన్న, రేపటి కాలంలో మీ పిల్లలు ఒక ఇంటికి ఇచ్చిన మీ స్థాయిని కానీ, లేదా మీ యొక్క వంశాన్ని వారు అద్భుతంగా అక్కడ నిలబెట్టాలి అన్నా కూడా మీరు వారానికి కొంత సమయం వారికి ఇవ్వాలి. ఇది గుర్తుంచుకోండి. ఇక రెండవ విషయము, మీకు డబ్బులు ఆగట్లేదు, ఉండట్లేదు, మీకు అసలు మనీ రిలేటెడ్ బ్లాకేజెస్ ఉన్నాయి, మనీ రిలేటెడ్ ఇబ్బందులు ఉన్నవి అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా మీ శాలరీ రాగానే భార్య చేతిలో పెట్టండి. లేదా బిజినెస్ చేస్తున్నారు, ఇవాళ 1,00,000 రూపాయలు కలిసి వచ్చినవి తీసుకువెళ్ళి తనకి ఇవ్వండి. ఇప్పుడు ఖర్చు పెట్టుకోమని 10,000 ఇచ్చింది వేరు, ఇది దాచిపెట్టుకొని 1,00,000 రూపాయలు ఇచ్చింది వేరు. రూపాయి ఇయ్యదు పాపం. ఖర్చు పెట్టుకోమని చెప్పి 10,000 ఇస్తే 10 నిమిషాల్లో ఖర్చు పెట్టేస్తుంది. అంత చాలా ఉంటారు. కానీ ఇది దాచిపెట్టు అని చేతికి ఇచ్చింది భద్రంగా దాచిపెడుతుంది, ఇది మాత్రం సత్యం. కనుక తనతో కానీ మీరైనా, మీరు తనతో అయినా, తను మీతో అయినా ప్రేమ ఆప్యాయంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఈగోస్ వద్దు. విన్నరా? ఇవాళ మీరు కోపగించుకున్నారు కావచ్చును, 1 సంవత్సరం ఆగండి, 2 సంవత్సరాలు ఆగండి, ఒక 10 సంవత్సరాలు ఆగండి. ఈ కోపాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. తర్వాత అంత ఒక మీ పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఇద్దరికి గట్టిగా ఎంత ఈగోలు పెట్టుకున్నా కూడా ఏం కాదు. బ్లడ్ అంతా చల్లగా అయిపోతుంది. అదే చెప్తున్నా. కనుక ఖచ్చితంగా నా రెమెడీ ఏమిటంటే ఇప్పుడు నేను చెప్పేది, మీ భార్యను నవ్వుతూ ఉండేటువంటి ప్రయత్నానికి మీరు ఏదైనా చేయండి. తను సంతోషంగా ఉండేటువంటి పని ఏది చేసినా కూడా చేసేసేయండి. ఒకటి. రెండవది, మనీ తన చేతిలో పెట్టండి. అది సాలరీ, డబ్బా, లేదా బిజినెస్ చేసిందా,
లేదా ఒక వ్యాపారంలో డైలీ రొటేషనా, వీక్లీ రొటేషనా, అది ఏదైనా కానీ డబ్బు తన చేతిలో పెట్టండి, అద్భుతంగా ఉంటుంది. ఇక మరొకటి ఏమిటి అంటే కుదిరితే వారానికి ఒకసారి, లేదు అనుకుంటూ డబ్బులు డబుల్ అవుతూ ఉంటుంది. 100% ఇది మీరు చేసి చూడండి. ఓపెన్ ఛాలెంజ్ నేను. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. ప్రాక్టికల్ గా చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. రెమెడీలు చేసి 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 అలసిపోయి విసిగిపోయి ఇవి కాదు, ప్రాక్టికల్ గా కూడా కొన్ని మార్పులు తెచ్చుకోవాలి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.